నేను ట్యాక్స్ సేవింగ్ చేద్దాం అనుకుంటున్నాను మచ్చా. అసలు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటే ఏమిటి, టాప్ పర్ఫార్మెన్స్ చేసే ఫండ్స్ గురించి మాత్రమే చెప్పు నాకు. దానిలో నేను ఇన్వెస్ట్ చేస్తాను, ట్యాక్స్ సేవింగ్ చేసుకుంటాను. తప్పకుండా నీకోసమనే కదా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం చెప్తాను. అసలు ఈఎల్ఎస్ఎస్ అంటే ఏమిటి, ఈఎల్ఎస్ఎస్ ద్వారా మనం ఎలా ట్యాక్స్ సేవ్ చేసుకోవాలి, టాప్ 5 పర్ఫార్మెన్స్ ఫండ్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తాం. కాబట్టి ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి, ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఈక్విటీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈఎల్ఎస్ఎస్ అంటే ఏం లేదు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అంటారు అనమాట. సో దీనికి మరొక పేరు ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అంటారనమాట. ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మనకు వచ్చేసి లాక్ ఇన్ పీరియడ్ 3 years ఉంటుంది అనమాట. అంటే నువ్వు 3 years వరకు విత్ డ్రా అనేది చేసుకోలేవు అనమాట. ఓకే, సో ఇది 3 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తారంటే 80% ఆఫ్ ద ఫండ్ వాళ్ళు వచ్చేసి ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్ లో వాళ్ళు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. జనరల్ గా ఏంటంటే ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటుంది, కానీ రిస్క్ వచ్చేసి మనకి కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది అనమాట. రిస్క్ ఉంటుంది, అలాగే హై రిటర్న్స్ కూడా అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఇవాళ వచ్చేసి మనము టాప్ 5 ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లాస్ట్ 5 years లో ఎక్స్ట్రాడినరీగా రిటర్న్ చేసినది ఏంటో మనం ఒకసారి చూద్దాం అనమాట. సో ఇవి 5 years లో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అనేవి ఇచ్చాయన్నమాట. సో ఇందులో మీకు సంబంధించిన ఏ ఒక్క ఫండ్ ఉన్నా అది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఎవరైనా బిగినర్స్ అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ఫండ్ లో ఏదో ఒక ఫండ్ మీరు ఒక్కటి సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా మంచి ఆప్షన్ అనమాట. దీనిలో వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి మనకి చూడాల్సిన ఫండ్ వచ్చేసి క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి 5 years లో టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫండ్ ఏంటంటే మనకి ఈక్విటీ క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అనమాట. ఇది టాప్ 1 లో ఉందన్నమాట. సో ఇది ఈక్విటీ రిలేటెడ్ ఈఎల్ఎస్ఎస్ అంటే ట్యాక్స్ సేవింగ్ అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ చేసేటప్పుడు ఏటీసీ ఉంటుంది కదా, ఏటీసీలో అప్ టు 1.5 lakhs వరకు మనం డిక్లేర్ చేసుకొని ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది మనం పొందవచ్చు అనమాట. ఓకే, ఈ ఫండ్ చూడండి వెరీ హై రిస్క్, రిటర్న్ కూడా అలానే ఉంది కదా 5 years లో. సో లాక్ ఇన్ పీరియడ్ వచ్చేసి 3 years చెప్పాను కదా. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి మనకి లాక్ ఇన్ పీరియడ్ 3 years అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఒకసారి చూడండి మనకి ఎన్ఏఐ వాల్యూ 21st అంటే నేను రికార్డ్ చేసిన డేట్ కి 21st June వచ్చేసి మనకి 440.40 ఉంది. 5 star రేటింగ్ అనమాట. ఇది వచ్చేసి మనకి జనరల్ గా ఈ మార్నింగ్ స్టార్ వాళ్ళు ఇస్తుంటారు 5 star రేటింగ్. మినిమం ఎస్ఐపి చూసారు కదా, మనకి మినిమం 500 తో కూడా మనము స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఫండ్ సైజ్ వచ్చేసి మనకు 9860.39 crores ఉందన్నమాట. అంటే 9860 crores అనేది మనకి ఇందులో ఉందన్నమాట. ఒకసారి మంత్లీ ఎస్ఐపి మంత్లీ మనం 5,000 rupees ఇన్వెస్ట్ చేసింటే 1 year కి వచ్చేసి మనకి రిటర్న్ ఎంత వచ్చిండేది అంటే మనకి 73,510 rupees అనేది మనకి రిటర్న్ వచ్చేది అనమాట. 3 years కు చూడండి 2,66,920. 5 years కు చూడండి 7 lakh. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 3 lakhs అయితే మనకు వచ్చిన రిటర్న్ ఎంత ఎక్కువగా ఉందో ఒక్కసారి మీరు చూడండి అనమాట. ద అబ్సల్యూట్ అంటే 135.42% అబ్సల్యూట్ రిటర్న్ అనేది మనకి ఇది ఇచ్చింది అనమాట. ఓకే, చూసారా, ఇది ఎక్స్ట్రాడినరీ ఫండ్ అనమాట. మనకి నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ఎస్ఎస్ ఫండ్ నంబర్ 2, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ఎస్ఎస్. ఓకే, సో మనకి ఇది నంబర్ 2 అనమాట. సో ఇది కూడా సేమ్ అంతే, వెరీ హై రిస్క్. ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఈక్విటీ ఎల్ఎస్ఎస్ వెరీ హై రిస్క్, లాక్ ఇన్ పీరియడ్ 3 years. మనకి ఎన్ఏఐ వాల్యూ 21st 196.38, 5 star రేటింగ్ 500. ఫండ్ సైజ్ వచ్చేసి మనకి 1,326.57 crores అనమాట. సో ఇందులో మనం 5,000 rupees ఎస్ఐపి స్టార్ట్ చేసింటే 1 year కి వచ్చేసి మనకి 76,045 rupees వచ్చేది. 3 years కి వచ్చేసి 2,87,371 rupees వచ్చేది. 5 years కి వచ్చేసి 6,49,555 rupees మనకి వచ్చేదన్నమాట. చూసారు కదా, ఇది బెస్ట్ అన్నమాట. సో ఇక్కడ మనకి హోల్డింగ్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. హోల్డింగ్స్ కూడా ఒకసారి మీరు ఏ గ్రో ఛానల్ కానీ జీరో దాకా వెళ్ళి కానీ లేదంటే అప్స్టాక్స్కి వెళ్ళిన పేటిఎం మనీకి వెళ్ళి కానీ ఒకసారి ఫండ్ అలొకేషన్స్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, నేను దీని గురించి అయితే మీకు ఎక్కువగా చెప్పలేదు, ఏ విధంగా రిటర్న్స్ ఇస్తానని మాత్రమే నేను ఈ 5 years లో మీకు ఒకసారి చెప్తాను అనమాట. తర్వాత వచ్చేసి మనకి నెంబర్ 3 వచ్చేసి ఎస్బీఐ లాంగ్ టర్మ్ అనమాట. ఓకే, ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ. సో ఇది కూడా మనకి చూడండి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ వెరీ లాక్ ఇన్ పీరియడ్ 3 years అనమాట. సో మనకి
21 జనవరికి ఎన్ఏ వాల్యూ 448.98, 5 స్టార్ రేటింగ్, మినిమం 500 రూపీస్. ఫండ్ సైజ్ వచ్చేసి మనకి 23,887.64 అనమాట, 64 crores అనమాట. ఇందులో చూడండి మనం 5,000 మంత్లీ ఎస్ఐపి స్టార్ట్ చేసింటే 75,756, మనకి 2,99,258, తర్వాత 6,53,214 అనమాట. చూసారా, ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్. కొన్ని ఫండ్స్ 5 years లోనే ద బెస్ట్ ఇస్తాయంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కూడా మనం ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా మీరు. తర్వాత నెంబర్ 4 వచ్చేసి మనకి మోతిలాల్ ఒస్వాల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ అవేర్ ఫండ్స్ అనమాట. ఇది టాప్ 4 లో ఉందన్నమాట. ఇది కూడా చూడండి వెరీ హై రిస్క్, ఇది కామన్ మనకి. తర్వాత మనకి ఎన్ఏ వాల్యూ వచ్చేసి 54.05 ఉంది రికార్డెడ్ డేట్ కి. సో 4 స్టార్ రేటింగ్ ఉంది, మినిమం అమౌంట్ 500. సో ఫండ్ సైజ్ వచ్చేసి 3,435.94 crores ఉంది మనకి. చూసారా, మనము ఒక్కసారి మీరు స్క్రీన్ లో చూడండి, 1 year కి ఎంత ఉంది, 3 years కి 2,97,341, మనకి 6,33,117. సో మనకి చూడండి, సో వీళ్ళు జొమాటోలో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది చేశారు. సో ట్రెంట్ కంపెనీస్ ఒకసారి మీరు చూడండి హోల్డింగ్స్. సో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఈక్విటీలో 99.3%, డెట్ లో 0.4%, క్యాష్ లో 0.3 వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి జేఎం నెంబర్ 5 ఎల్ఎస్ఎస్. ఓకే, జేఎం ఎల్ఎస్ఎస్ టాప్ 5 లో ఉంది. ఇది చూడండి, ఇది 5 years కి నేను కన్సిడర్ చేసి చెప్పేది 5 years కి అనమాట. సో ఒకసారి మీరు చూడండి. సో జస్ట్ ఎన్ఏ వాల్యూ చూడండి 53.91, 3 స్టార్ రేటింగ్ ఉంది, మినిమమ్ ఫండ్ సైజ్ వచ్చేసి మనకి 146.1 crores ఉందన్నమాట. సో ఇది ఒకసారి చూడండి మనకి. సో 1 year కి మనకి 75,576 రిటర్న్ వచ్చేది. సో 3 years కి వచ్చేసి 2,82,666, 5 years కి వచ్చేసి 6,08,441 అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా 5 years కి ఇవి రిటర్న్ ఇచ్చాయో. వీళ్ళు టాప్ హోల్డింగ్ వచ్చేసి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోను, ఐసిఐసిఐ బ్యాంక్ లోను, ఎల్ఎన్టీ లోను. చూడండి మీరు ఒక్కసారిగా. సో ఈక్విటీలో వచ్చేసి 99.3%, క్యాష్ లో వచ్చేసి 0. వీళ్ళు వచ్చేసి డెట్ ఫండ్స్ లో అయితే ఏం పెట్టట్లేదు. సో దీంట్లో అయితే వీళ్ళు పెట్టడం అనేది చేశారనమాట. చూసారు కదా మనకి టాప్ 5 కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయని ఈఎల్ఎస్ఎస్ కేటగిరీస్. సో ఈఎల్ఎస్ఎస్ కేటగిరీస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ట్యాక్స్ సేవింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రీవియస్ వీడియో చూడండి. మన ఛానల్ అనేది కొద్దిగా స్లోగా అనేది గ్రోత్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఫాస్ట్ గా గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.